Hello all, welcome back to my channel. So before stepping into our topic, జనరల్గా ఇండియన్ హిస్టరీ అనేది త్రీ బ్రాడ్ స్పెక్ట్రమ్గా డివైడ్ అయి ఉంది. ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. సో మనం ఈ వీడియోలో మోడర్న్ హిస్టరీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ అనేది ఎప్పటికీ మారదు, ఇట్స్ వెరీ స్టాటిక్. సో ఒక్కసారి చదువుకొని మనం పక్క పెట్టేసి రివిజన్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ మార్క్స్ స్కోరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. So modern history, I preferred NCERT of old NCERT because old NCERT is very detail oriented where compared to the new NCERT. But if you prefer any NCERT, that's fine. The first topic is like India in the 18th century. So ఈ ఫస్ట్ లెసన్ని త్రీ బ్రాడ్ పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ టాపిక్ అయినా డివైడ్ చేసి నేర్చుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో వి స్టార్ట్ విత్ డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. రిమెంబర్, హిస్టరీని ఎప్పుడు కూడా బై హార్ట్ చేయకూడదు. ఇన్స్టెడ్ ఒక మైండ్ మ్యాప్ వేసుకొని ఒక స్టోరీ ఫార్మేట్లో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు గుర్తుంచుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. ఇన్ 18th century ద ఇంపార్టెంట్ ఇయర్ 1707, ఎందుకంటే ఔరంగజేబ్ ద లాస్ట్ ఎంపరర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ పాస్డ్ అవే. సో దాని తర్వాత రాజ్య పరిపాలన ఎవరు పరిపాలించాలి అనేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అందుకని ఆయన 3 సన్స్లో ఒకరైన 65 years ఓల్డ్ బహదూర్ షా బికమ్స్ ద కింగ్. సో ఔరంగజేబ్ డెత్ టైంలో కూడా మొఘల్ మిలిటరీ స్ట్రాంగ్ ఉంది అండ్ స్టిల్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది పీపుల్కి ఉందన్నమాట మొఘల్ ఎంపైర్ మీద. బట్ స్టిల్ అయినా కూడా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది డిస్టర్బ్ అయింది ఎంతో కొంతవరకు. బహదూర్ షా హీ వాజ్ 65 years ఓల్డ్ వెన్ హీ బికేమ్ ద కింగ్. సో హీస్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ వెరీ డిగ్నిఫైడ్ అండ్ వెరీ లెర్న్డ్ పర్సన్. సో వాళ్ళ ఫాదర్ ఔరంగజేబ్ ఇంప్లిమెంట్ చేసిన కొన్ని లాస్ విచ్ ఆర్ వెరీ నారో మైండెడ్ ఉంటాయి కదా, సో వాటిని చేంజ్ చేశారు. హీఈస్ వెరీ టాలరెంట్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిందూస్ అండ్ రాజాస్. డిస్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ ఏం జరగలేవు ఇన్ టైంలో. లెట్స్ సీ హౌ హీ హ్యాండిల్డ్ విత్ రాజ్పుట్ స్టేట్స్. ఇనిషియల్ స్టేజ్లో ఈ రాజ్పుట్ స్టేట్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది చాలా వరకు, కానీ జరగలేదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రూప్స్ని పంపించేసి గ్రూప్ ఆఫ్ ట్రూప్స్ అంటే లైక్ సోల్జర్స్ గ్యారిజోన్ చేయాలి ఆంబేర్ అండ్ జోధ్పూర్ని అని చెప్పి అనుకున్నారు, కానీ జరగలేదు. ఇంకో రకంగా ఎలా అంటే ఆంబేర్ ఒక స్టేట్, రాజ్పుట్ స్టేట్, దాని కింగ్ జైసింగ్. సో ఈ జైసింగ్ వాళ్ళ బ్రదర్ విజయ్ సింగ్. ఈ విజయ్ సింగ్ని జైసింగ్ ప్లేస్లో పెడదాం అనుకున్నారు, కానీ జరగలేదు. నెక్స్ట్ మార్వార్ జోధ్పూర్ కింగ్ వచ్చేసి అజిత్ సింగ్. సో ఈ అజిత్ సింగ్ని యూ హ్యావ్ టు సబ్మిట్ పవర్, నాకు మొత్తం నీ పవర్ని ఇచ్చేసేయాలి అని చెప్పేసి అడుగుతారు, అది జరగదు. ఈ రెండు కాక ఈ రాజ్పుట్ స్టేట్స్ ద డిమాండ్ ఫర్ హై మన్సబ్. మన్సబ్ అంటే ర్యాంక్, మొఘల్ కోర్టులో హై ర్యాంక్ ఇవ్వాలి మాకు అని చెప్పి అడుగుతారు, అది జరగదు. ఇంకా మాల్వా అండ్ గుజరాత్, దిస్ బోత్ ఆర్ ప్రావిన్సెస్ అండర్ మొఘల్ ఎంపైర్. ఈ ప్రావిన్సెస్కి సుబేదార్స్ అంటే గవర్నర్గా మమ్మల్ని నియమించాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు, అది కూడా జరగదు. ఫర్ మరాఠాస్ హీ గ్రాంటెడ్ సర్దేశ్ముఖి ఆఫ్ డెక్కన్ బట్ ఫెయిల్ టు గ్రాంట్ చౌత్. సో ఈ సర్దేశ్ముఖి అండ్ చౌత్ అంటే ఏంటంటే దే ఆర్ ట్యాక్సెస్, ఒక రకమైన ట్యాక్స్. సర్దేశ్ముఖి అంటే నీకు వచ్చే రెవెన్యూ నుండి 1/10 అంటే ఒక 10% ట్యాక్స్ రూపంలో పే చేయాలి. చౌత్ అంటే నీకు వచ్చే రెవెన్యూ నుండి 1/4 అంటే 25% ట్యాక్స్గా పే చేయాలి. నువ్వు ఈ చౌత్ పే చేస్తే నేను ఏ కింగ్ అటాక్ చేసినా కూడా మరాఠా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు నేను, దట్స్ వాట్. నెక్స్ట్, బహదూర్ షా డిడ్ నాట్ రికగ్నైజ్ సాహు యాజ్ అ మరాఠా కింగ్. ఇలా చేయకపోవడం వల్ల ఏమైందనంటే ఆ సుప్రీమసీ కోసం తారాబాయ్ అంటే ఎవరంటే శివాజీ వాళ్ళ వన్ ఆఫ్ ద సన్ వాళ్ళ వైఫ్ అండ్ సాహు వచ్చేసి శివాజీ గ్రాండ్ సన్. సో వీళ్ళిద్దరి మధ్యలో కాన్స్టాంట్ వార్స్ అనేవి జరుగుతుండేవి. నెక్స్ట్, మరాఠా మొత్తం అసలు పీసే లేదు, ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు ఫాట్ చేసుకుంటూనే ఉంటారు. మోర్ ఓవర్ ద ఫైట్ విత్ మొఘల్స్. యాజ్ యూ నో దాట్ ద సిక్స్ ఆర్ వెరీ రెబెల్స్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ దెమ్ కంట్రోల్. సో అందుకని చెప్పేసి కింగ్ గురు గోబింద్ సింగ్ని ఒక హై ర్యాంక్లో అంటే హై మన్సబ్లో ఉంచారు. అప్పుడు వరకు నో ప్రొటెస్ట్ నథింగ్. బట్ వన్స్ ఈ పాస్డ్ అవే తర్వాత బండ బహదూర్, ఈయన ఎవరంటే వన్ ఆఫ్ ది ఫాలోవర్ ఆఫ్ గురు గోబింద్ సింగ్. ఎప్పుడైతే ఈయన వచ్చిర్రో మళ్ళీ సేమ్ ప్రొటెస్ట్, సేమ్ రైవల్స్ అండ్ రెబెల్స్, ఎవ్రీథింగ్ ఇంక్రీజ్డ్. ఎలా అంటే బండా బహదూర్ అండ్ సమ్ హిస్ ట్రూప్స్ కానీ లేకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్న మనుషులు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి సట్లెజ్ అండ్ జమునా ఆ ప్లేసెస్ నుండి స్లోలీ ఢిల్లీకి రీచ్ అయ్యి అటాక్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ లోపే ద కింగ్ బహదూర్ షా థాట్ దట్ సంథింగ్ ఈజ్ వెరీ ఫిషీ అండ్ ఐ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దాట్ అని చెప్పేసి ఈయన పార్టిసిపేట్ అయ్యి ఈ క్యాప్చర్ లోగర్ అంటే అదొక ఫోర్ట్ కన్స్ట్రక్టెడ్ బై గురు గోబింద్ సింగ్. అది ఎక్కడ ఉంది అంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ అంబాలా, అంటే చెప్పాలంటే ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ ఈ బండా బహదూర్ ఇంకా ఆయన ఫాలోవర్స్ కలిసి 1712లో మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకుంటారు ఆ ఫోర్ట్ని.
దట్స్ ఇట్. అక్కడికి 6తోని రైవల్ అనేది అయిపోతుంది. ఈ బహదూర్ షా కింగ్ బండేలా చీఫ్ అంటే ఛత్రసాల్ ఆయన పేరు, ఆయనతో కూడా పీస్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకు అనంటే అప్పటి నుంచి కూడా ఈ చీఫ్ ఒక లాయల్ పర్సన్గా మొఘల్ ఎంపైర్కి ఉంటారనమాట. నెక్స్ట్ విత్ జడ్ చీఫ్, ఆయన ఎవరు, చురమాన్. ఈయనతో ఎందుకు అనంటే టు ఫైట్ అగేన్స్ట్ బండా బహదూర్. అట్ ద ఎండ్ ఆఫ్ బహదూర్ షాస్ రూలింగ్, సో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్లీ డిసింటిగ్రేట్ అయిపోతుంది. అండ్ దెన్ స్టేట్ ఫినాన్స్ కూడా చాలా వీకెన్ అయిపోతుంది. ఎందుకనంటే చాలా జాగిర్స్ అండ్ ప్రమోషన్స్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ చేసి ఇవ్వడం వల్ల. నెక్స్ట్ ఒక రాయల్ ట్రెజర్ 1707 అది, దాంట్లో నుండి ఇప్పుడు ఈయన టైంలో 13 crores అనేవి లాస్ అయిపోతాయి, అంటే ఎగ్జాస్ట్, ఎవరో తీసుకెళ్ళిపోతారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఎవరు చేశారని తెలుసుకునే లోపే ఆయన 1712లో చనిపోతారు అనమాట. సో ఆయన చనిపోయినప్పుడు మళ్ళీ సివిల్ వార్ బిట్వీన్ రాయల్ ప్రిన్సెస్ అండ్ నోబుల్స్. ఎందుకంటే అప్పట్లో నోబుల్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండే. సో ఎట్లా అంటే ఈ కింగ్స్ అనేవాళ్ళు వాళ్ళ కింద పపెట్స్ అయిపోయినారు. సో ఈ నోబుల్ ఎవరు, జుల్ఫికర్ ఖాన్, హీఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఆయన సపోర్ట్తోని జహందర్ షా బికమ్స్ ద కింగ్. జహందర్ షా హీ వాజ్ ప్లెజర్ లవింగ్ పర్సన్, అంటే లగ్జరీని కోరుకునే మనిషి. హీఈస్ వెరీ వీక్. ఎలా అంటే ఈ బికేమ్ కింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాజిర్ జుల్ఫికర్ ఖాన్. సో ఇక్కడ వాజిర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ అండ్ కేపబుల్. వాజిర్ ఆయన పొజిషన్ని ఆయన స్ట్రెంథన్ చేసుకొని పర్మనెంట్ చేసుకోవడానికి హీ మేడ్ ఎ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ రాజ్పుట్ రాజాస్, మరాఠాస్ అండ్ హిందూ చీఫ్స్. ఇంకా ఈ వాజిర్ ఔరంగజేబ్ పాలసీస్ని కూడా చాలా వరకు మార్చడం జరిగింది. జిజియా అదొక ట్యాక్స్, దాన్ని అబోలిష్ చేసేసారు అనమాట. అసలు జిజియా అంటే ఏంటంటే నాన్ ముస్లిం పీపుల్ హూ వర్ లివింగ్ ఇన్ ద మొఘల్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. అంటే క్రిస్టియన్స్ కానీ లేకపోతే జీవ్స్ కానీ ఎక్సెట్రా. ఎందుకు కట్టాలి అని అంటే టు గెట్ ప్రొటెక్షన్. అండ్ సెకండ్లీ వాళ్ళ రిలీజియస్ యాక్టివిటీస్ని వాళ్ళు జరుపుకోవడానికి ట్యాక్స్ పే చేయాలి. బట్ దీనికి ఒక ఎగ్జంప్షన్ ఉంది, ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ అండ్ ఓల్డ్ పీపుల్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. దీన్ని అబాలిష్ చేశారు అనమాట. నెక్స్ట్ జుల్ఫికర్ ఖాన్ ఎలా హ్యాండిల్ చేసిన రాజ్పుట్ స్టేట్స్ని అంటే జైసింగ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆంబర్. సో ఈయన ఒక టైటిల్ ఇచ్చేసి మిర్జా రాజా సవా ఇచ్చేసి గవర్నర్ ఆఫ్ మాల్వాగా అపాయింట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ అజిత్ సింగ్, మార్వార్కి కింగ్ ఈయన. సో ఈయనకి మహారాజా అనే ఒక టైటిల్ ఇచ్చేసి గవర్నర్ ఆఫ్ గుజరాత్గా నియమించడం జరుగుతుంది. సో వి సీ హౌ ద వాజిర్ జుల్ఫికర్ ఖాన్ హ్యాండిల్డ్ విత్ మరాఠాస్. సో ఈ గ్రాంటెడ్ బోత్ చౌత్ అండ్ సర్దేశ్ముఖి ఆన్ వన్ కండిషన్. అదేంటనంటే కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ అనేది మొఘల్స్గా మేమే చేస్తాం, బట్ చేసిన తర్వాత అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో దీన్ని ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒక డిప్యూటీ ఉంటాడు ఎప్పుడు బహదూర్ షా టైంలో, ఆయన పేరే దావుద్ ఖాన్ బానీ. సో ఆయన అప్పుడు 1711లో సాహుతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు, మాకు చౌత్ అండ్ సర్దేశ్ముఖి 2 కావాలి అని వాళ్ళంటే ఒక అగ్రిమెంట్ అది చేసుకుంటే దాన్ని జుల్ఫికర్ ఖాన్ ఇప్పుడు ఈ జహందర్ షా టైంలో కన్ఫర్మ్ చేస్తాడు. దట్స్ ఇట్. అండ్ ఇంకా ఈ వాజిర్ హీ పాసిఫైడ్ బోత్ జట్ అండ్ బండేలా చీఫ్ని ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటాడు అనమాట. సపరేషన్ విత్ 6 అండ్ బండా బహదూర్ అని స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో జుల్ఫికర్ ఖాన్ వాజిర్ ఇంకా ఆయన స్టేట్ ఫినాన్స్ని ఎలా అయినా స్ట్రెంథన్ చేయాలనుకొని ఈ జాగిర్స్ అండ్ ప్రమోషన్స్ని డిక్రీజ్ చేయడం, అంటే చెక్ చేయడం స్టార్ట్ చేసారు. ఇంకా మోర్ ఓవర్ ఒక ట్రూప్స్ అంటే సోల్జర్స్కి ఒక అఫీషియల్ కోటా ఉంటుంది. సో ఆ కోటా మందమే ఎగ్జిట్ కాకుండా కరెక్ట్గా మెయింటైన్ చేసేలాగా మన్సబ్దార్స్కి ఆర్డర్స్ వేసిండు. కానీ నేను ఒక ఎవిల్ టెండెన్సీ కంటిన్యూడ్. అదేంటంటే ఇజారా, అదొక రెవెన్యూ ఫార్మింగ్. అంటే ఏంటంటే ఈ పీజన్స్ దగ్గర నుండి మీరు ఎంతన్నా ట్యాక్స్ కలెక్ట్ చేసుకోండి, రెవెన్యూ ట్యాక్స్, బట్ మాకు గవర్నమెంట్కి మాత్రం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ మాత్రమే పే చేయాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళు పీజన్స్ నుండి చాలా విచ్చలవిడిగా ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి ఫిక్స్డ్ కడతారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పీజన్స్ అనేది జరుగుతుంది. ముందేమో టోడర్మల్స్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ అనేది ఒకటి ఉండే, అంటే ఏంటి, ఫిక్స్డ్ అమౌంటే కలెక్ట్ చేయాలి, ఫిక్స్డ్ అమౌంటే పే చేయాలి. సో ఇక్కడ ఏ రకమైన కరప్షన్ అనేది లేకపోతే బ్రైబరీ ఏ జరగదు ఇక్కడ లాస్ట్ టైం. సో దీనివల్ల మెనీ నోబుల్స్ వేరే వాళ్ళకి చాలా జెలస్ అనిపించేది ఎవరి మీద, జుల్ఫికర్ ఖాన్ మీద. సో అట్లా చాలా వరకు ఈయన పైన కుట్రలు చేయడం జరుగుతుంది. లాస్ట్కి 1713లో ఫారూక్ షియార్ డిఫీటెడ్ ది జహందర్ షా ఎట్ ఆగ్రా. ఫారూక్ షియార్ బికమ్స్ ద కింగ్. సో ఆయన ఒక భయస్థుడు అండ్ మోర్ ఓవర్ ఫెయిత్లెస్ పర్సన్. ఆయనకు వచ్చిన విజయాన్ని సయ్యద్ బ్రదర్స్కి అంకితం చేస్తాడు. సయ్యద్ బ్రదర్స్ అంటే ఇద్దరు, అబ్దుల్లా ఖాన్, వాజిర్. ఇక్కడ వాజిర్ అంటే హెడ్ ఆఫ్ ద ఫినాన్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. హుసేన్ అలీ ఖాన్, ఈయన మీర్ బక్షి అంటే హెడ్ ఆఫ్ మిలిటరీ డిపార్ట్మెంట్. ఈ ఫారూక్ షియార్ ఎట్లా అంటే ఎవరు ఏం చెప్తే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. ఆయన విక్టరీని సయ్యద్ బ్రదర్స్కి అంకితం చేసినా కూడా వాళ్ళ కంట్రోల్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఒక ఏమంటారు, ఒక అహంకారం, ఒక ఈగోని ఉంటుంది అనమాట.
సో ఇది గమనించిన సయ్యద్ బ్రదర్స్ ఆయనని 1719లో చంపేసి ఒక 18 years ఓల్డ్ మొహమ్మద్ షా రంగీలని నెక్స్ట్ కింగ్గా అనౌన్స్ చేస్తారు. మొహమ్మద్ షా రంగీలా బికమ్స్ ద కింగ్. సో ఇంకా ఆయన ఎట్లా అంటే లగ్జరీ లవింగ్ పర్సన్. హీ నెగ్లెక్టెడ్ స్టేట్ అఫైర్స్. ఎలా అంటే ఆల్ ద పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సయ్యద్ బ్రదర్స్. ఎందుకంటే వాళ్ళు కింగ్ మేకర్స్ కాబట్టి. సో ఈ సయ్యద్ బ్రదర్స్ ఫస్ట్లీ దే అడాప్టెడ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ ద రిలీజియన్స్ అండ్ సెకండ్ జిజియా అబాలిజ్డ్. ఈ జిజియా అంటే తెలుసుకున్నాం ఇందాక, అదొక ట్యాక్స్ పేడ్ బై నాన్ ముస్లిం రెసిడెంట్స్ ఇన్ మొఘల్. నెక్స్ట్ పిలిగ్రిమేజ్ ట్యాక్స్ కూడా అబాలిష్ అయిపోయింది. అజిత్ సింగ్, జై సింగ్, రాజ్పుట్ రాజాస్ అందరికీ ఒక హై పొజిషన్స్ లేకపోతే హై ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఒక ఫ్రెండ్లీ అలయన్స్ విత్ చౌరమన్ అండ్ జద్సీఫ్. అండ్ నెక్స్ట్ అగ్రిమెంట్ విత్ సాహు. అందులో ఏముంటుందంటే సాహుకి దే గ్రాంటెడ్ స్వరాజ్ అండ్ దే గేవ్ రైట్ టు కలెక్ట్ చౌత్ ఇంకా సర్దేశ్ముఖి రెండు కూడా డెక్కన్లో ఒక 6 ప్రావిన్సెస్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రాంట్ చేస్తారు. సో ఇన్ రిటర్న్ ఒక గ్రాటిట్యూడ్ తోటి ఆ సాహు 1500 మౌంటైన్ సోల్జర్స్ని కింగ్కి ఇస్తాడు. ఈ మౌంటెడ్ సోల్జర్స్ అంటే ఏంటంటే గుర్రపు స్వారీ తెలిసిన సోల్జర్స్ అని అర్థం. సో సయ్యద్ బ్రదర్స్ పైన కాన్స్పిరసీ స్టార్ట్ అయింది బై నిజాముల్ ముల్క్ అండ్ మొహమ్మద్ ఆమిన్. అండ్ ప్యారలల్గా నోబుల్స్ ఆఫ్ ఔరంగజేబ్ ఏమంటున్నాయి అంటే వీళ్ళ నమ్మక హారం అంటే మన ఉప్పు తిని మనల్ని మోసం చేయడం, ఎందుకంటే ఈయన ఫారూక్ షియాని చంపేస్తారు కాబట్టి. నెక్స్ట్ యాంటీ మొఘల్ అని, ఎందుకంటే దే వర్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ హిందూస్ కాబట్టి. నెక్స్ట్ యాంటీ ఇస్లామిక్ అని చెప్పి ఒక ముద్ర వేస్తారు అనమాట. ఇది ఇలా ఉండగా మొహమ్మద్ షా హీ వాంట్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ సయ్యద్ బ్రదర్స్. అందుకని 1720లో యంగర్ బ్రదర్ అయిన హుస్సేన్ అలీ ఖాన్ని చంపేస్తారు. దెన్ అబ్దుల్లా ఖాన్ ఓల్డర్ వన్ని ఆగ్రాలో డిఫీట్ చేస్తారు. మొహమ్మద్ షా రంగీలా టైంలో ఒక 3 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి. ద వెరీ ఫస్ట్ ఈజ్ లైక్ డిపార్చర్ ఆఫ్ నిజాముల్ ముల్క్. ఈయన ఒక నోబల్ అండ్ ఈ బికేమ్ వాజిర్ ఇన్ 1722 అండ్ హీ వాంట్ టు రిఫార్మ్ ద అడ్మినిస్ట్రేషన్. అది జరగలేదు. సో ఆయన ఆ కోపంతో ఆ డిసప్పాయింట్మెంట్తో హీ మార్చ్డ్ టు డెక్కన్ ఇన్ 1724 అండ్ ఫౌండెడ్ హైదరాబాద్ స్టేట్. సో ఈయన డిపార్చర్ అనేది సింబల్ ఫర్ ఫైట్ ఆఫ్ లాయాలిటీ. నెక్స్ట్ ఇన్సిడెంట్ 2 నోబుల్స్ క్రేవింగ్ అవుట్ సెమీ ఇండిపెండెంట్ స్టేట్స్. అంటే ఎవరైతే పవర్ఫుల్ నోబుల్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగాల్, ఆవాద్ అండ్ పంజాబ్లో ఉన్న కొందరు జమీందార్స్, రాజాస్, నవాబ్స్ వాళ్ళు ఒక ఇండిపెండెన్స్ కోసం అంటే సెమీ ఇండిపెండెంట్ స్టేట్స్ కోసం ఫాట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మరాఠా సర్దార్స్ వాళ్ళు నార్థన్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసిర్రు. అండ్ మోర్ ఓవర్ నార్థనే కాకుండా మాల్వా, గుజరాత్ అండ్ బండెల్ఖండ్ ప్రాంతంలో కూడా వాళ్ళ అథారిటీ అనేది స్టార్ట్ చేశారు అనమాట. ద నెక్స్ట్ ఇన్సిడెంట్ 3 నదిర్ షా ఇన్వేషన్. సో నదిర్ షా ఒక పర్షియన్ రూలర్ అంటే ప్రజెంట్ ఇరాన్. ఆయనకి కంటిన్యూస్ అటాక్స్ వల్ల మిలిటరీని మెయింటైన్ చేసే అంత వెల్త్ లేదు. అప్పుడు ఆయన మన ఇండియాలో ఉన్న వెల్త్కి అట్రాక్ట్ అయిపోయి వీక్నెస్ ఆఫ్ మొఘల్ని గమనించి 1738లో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వితౌట్ మీటింగ్ ఎనీ అపోజిషన్ ఎంటర్ అయిపోతాడు. నార్త్ వెస్ట్ ఆర్మీ కూడా అంత స్ట్రాంగ్ లేదు మనది. ఎలా అంటే మన ఎనిమీ వచ్చేసి లాహోర్ ఆక్యుపై చేసుకునే వరకు కూడా మనకు అర్థం కాలేదు ఎంత వీక్ ఉందా మన ఆర్మీ అని చెప్పేసి. ద మెయిన్ రీజన్ ఇస్ లైక్ డిస్యూనిటీ. నెక్స్ట్ పూర్ జెలసీ, లైక్ పూర్ లీడర్షిప్ అండ్ డిస్ట్రస్ట్. ఇవన్నీ కూడా నదిర్ షా రావణికి ఇండియాకి కారణమైపోయినాయి. 13th February 1739 ఆ రోజు అట్ కర్నల్, అదొక ప్లేస్ ఇన్ హర్యానాలో వార్ అవుతుంది బిట్వీన్ నదిర్ షా ఆఫ్ పర్షియన్ ఎంపైర్ అండ్ మొఘల్ మొహమ్మద్ షా. ఈ వార్లో మొఘల్ ఎంపైర్ మొహమ్మద్ షా అనేవాడు ఓడిపోయి ప్రిజనర్గా వెళ్ళిపోతాడు. తర్వాత విజయం పొందిన నదిర్ షా ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీకి వచ్చి అక్కడ సిటిజన్స్ని చంపేస్తాడు. ఎందుకు అని అడిగితే బికాజ్ యూ పీపుల్ కిల్డ్ మై సోల్జర్స్, సో ఇన్ రివెంజ్ ఐఎమ్ కిల్లింగ్ యువర్ సిటిజన్స్ అంటాడు అనమాట. తర్వాత ఒక 70 crores వరకు ఖజానా నుండి తీసుకెళ్ళిపోయి వాళ్ళ కంట్రీలో ఉన్న పీపుల్కి ట్యాక్స్ లేకుండా 3 years ఎగ్జంప్షన్ అనేది ఇస్తాడు. నెక్స్ట్ ఇంకా కోహినూర్ కానీ లేకపోతే పికాక్ థ్రోన్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి హిందూ రివర్ పక్కన ఉన్నాయని నయ్యి రాజ్యాలని చెప్పేసి డిక్లేర్ చేసుకుంటాడు. నదిర్ షా అటాక్స్ వల్ల ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది ఇండియా మీద పడింది. ఎలా అంటే మొఘల్ వాళ్ళ ప్రెస్టీజ్ అని లాస్ అయింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ హిడెన్ వీక్నెస్ మరాఠాస్కి కానీ లేకపోతే ఫారెన్ ట్రేడింగ్ కంపెనీస్కి అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫినాన్స్ అండ్ ఎకనామిక్ లైఫ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. చాలా లాస్ వచ్చింది కాబట్టి ఈ నోబుల్స్ అనేవాళ్ళు పీజన్స్ పైన ఎక్కువ ట్యాక్స్ కట్టాలని చెప్పి చాలా ప్రెజర్ పెట్టేవాళ్ళు. అట్లా పీజన్స్కి చాలా ఇబ్బంది అయ్యేది. నెక్స్ట్ మనం ఇంకా కాబుల్ని లూజ్ అయినాం, ఇంకా వెస్ట్ పార్ట్ ఇండస్కి ఉండే వెస్ట్ పార్ట్ని లూజ్ అయినాం కాబట్టి కంటిన్యూస్ ఇన్వేషన్స్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా కూడా స్టిల్ మనం కొంత స్ట్రెంత్ని గెయిన్ చేసుకొని ఇంకా మళ్ళీ
రీగెయిన్ చేయడానికి ట్రై చేసినాం. 1748లో మొహమ్మద్ షా రంగీలా చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత పవర్ఫుల్ నోబెల్స్కి మధ్యలో సివిల్ వార్ అనేది బ్రోక్ అవ్వడం జరిగింది. అదే టైంలో రిపీటెడ్గా అటాక్స్ ఇన్ నార్త్ వెస్ట్ బై అహ్మద్ షా అబ్దాలీ. ఈయన ఎవరనంటే ఏబ్లెస్ట్ జనరల్ ఆఫ్ నాదిర్ షా. ఈయన ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి. ఇండియాకి వచ్చి ఢిల్లీని అండ్ మథుర విచ్ ఇస్ ఇన్ యూపీని దోచుకోవడం జరుగుతుంది. 1761లో ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. అక్కడ ఆ బ్యాటిల్లో మరాఠాస్ని డిఫీట్ చేస్తాడు. పంజాబ్ వాళ్ళని కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ హీ లాస్ట్ టు 6 చీఫ్స్. ఇదంతా ఇలా ఉండగా 1761లో మొఘల్ ఎంపైర్ అనేది ఒక కింగ్డమ్గా ఢిల్లీకి మాత్రమే అంకితం అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ 1759 షా ఆలం టు బికమ్స్ ద కింగ్. ఈయన కొంచెం ఎబిలిటీ అండ్ కొంచెం కరేజ్ ఉన్న వ్యక్తి. బట్ ఇనిషియల్ డేస్లో బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ వాజిర్ ఈయన తిరుగుతూనే ఉన్నారనమాట. 1764లో మిర్ కాసిం ఆయన బెంగాల్ కింగ్ అండ్ షుజా ఉద్దౌలా ఈయన ఆవధ్ కింగ్. వీళ్ళ హెల్ప్ తోటి ఈ ఫాట్ అగేన్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దాన్ని మనం బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అంటాం. దాంట్లో ఆయన ఓడిపోయి యాజ్ ఎ పింక్షనర్గా ఈస్ట్ ఇండియా కంపెనీ కింద అలహాబాద్లో ఉంటాడనమాట. 1722లో మరాఠా హెల్ప్ తోటి బ్రిటిష్ షెల్టర్ నుండి వచ్చేసేసి హీ వెంట్ టు ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి అంటే 1803లో బ్రిటిష్ మళ్ళీ ది ఆక్యుపైస్ ఢిల్లీ. ఆక్యుపై చేసుకొని కంప్లీట్గా ఎంటైర్ ద ఎంపైర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒక సమ్మరీగా చెప్పాలి అని అంటే 1759లోనే మొఘల్ ఎంపైర్ అనేది ఒక మిలిటరీ పవర్ నుండి తొలగిపోయి ఒక నార్మల్ ఒక కింగ్డమ్ లాగా అయిపోయిందనమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ వెయిట్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.